నగరపాలక సంస్థ విస్తరణ అభివృద్ధి కోసం సమీప 11 గ్రామాల విలీనంపై చర్చించేందుకు అత్యవసర సమావేశం కౌన్సిల్ హాల్లో జరిగింది. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం, డిప్యూటీ మేయర్ సజిల, కార్పొరేటర్లు హాజరయ్యారు. లాలుపురం, చల్లవారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చినపలకలూరు, దాసుపాలెం, తురకపాలెం, తోకవారిపాలెం, గొర్లవారిపాలెం, ఓబుల్నాయుడుపాలెం, జొన్నలగడ్డ గ్రామాలను గుర్తించారు. ఈ విలీన గ్రామాలను కార్పొరేషన్లో కలుపుకునే అంశంపై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇప్పటికీ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నో వార్డులు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. మంచినీరు, శానిటేషన్ లాంటి పలు మౌలిక వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో మరో 11 గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడం సరికాదని వాయిదా వేయాలని కోరారు. చేసిన తర్వాత నేటికి కూడా ఆ గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేదు. వారి గతంలో చాలా సందర్భాల్లో మేము ఆ విలేజెస్కి వెళ్ళినప్పుడు వారికి పన్నులు అదనంగా వారి దగ్గర నుంచి వసూలు చేయడం తప్పితే పంచాయతీలుగా ఉన్నప్పుడే వారి అభివృద్ధి వాళ్ళకు వచ్చిన లోకల్ బాడీస్ లో వాళ్ళకు వచ్చిన ట్యాక్సుల ద్వారా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆనుకుని నా డివిజన్ ఆనుకుని ఉన్న స్వర్ణభారతి నగర్ డివిజన్ మరి ఆ రోజున పేద ప్రజలకి రీహాబిలిటేషన్ కింద నగరంలో తీసుకెళ్లి అక్కడ పెట్టడం జరిగింది. వారికి నేటికి కూడా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి, కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ సందర్భంలో 2019లో లాల్పురం పంచాయతీ వారు కోర్టులో కేసు వేసి ఉన్నారు. మరి ఆ కేసు ఏ స్టేజ్లో ఉందో, మరి అది కేసు కొట్టేశారా, మరి దాన్ని కలుపుకోమని హైకోర్టు వారు మీకు ఉత్తర్వు ఇచ్చారా అనేది మాకు స్పష్టంగా తెలియాలి. అధ్యక్ష, విలీనమైన గ్రామాలకే 1-2 వ్యక్తులు విలీనమైన గ్రామాలకే ఇంతవరకు మనం మౌలిక వసతులు కల్పించలేకపోతా ఉన్నాం. వాళ్ళకి కనీసం మంచినీళ్ళు లేకపోతున్నాం. వాళ్ళు మాకు దగ్గరలో నల్లబాడి ఉంది. ఆ నల్లబాడి వాటర్ మొత్తం మా గుంటూరులో వచ్చి పడుతుంది, మా వార్డులో వచ్చి పడతా ఉంది. ఇప్పటికే మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. వాటిని డైవర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని విలీనమైన గ్రామాలు తీసుకొచ్చి గుంటూరు కార్పొరేషన్లో కలిపి వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ట్యాక్స్ పరిధిలో తీసుకొచ్చి వాళ్ళ ట్యాక్స్లు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మనం మౌలిక వసతులు కల్పించలేక మనం ఇబ్బంది పడుతూ మన కార్పొరేషన్ అంత ఫండింగే లేదు, మన గవర్నమెంట్ ఫండింగే రాకపోగా మనం వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలి. ఈ ఉన్న గ్రామాలకే కల్పించలేకపోతున్నాం. అయ్యే దగ్గరలో అయితే అంతకంటే దగ్గరలో ఉండే ఇంకా కాకాడి కానీ, వెలిగాళ్ళ కానీ, అగతారపడి కానీ, అణిరము, దామరపల్లి, బేరేచర్ల, ఇవన్నీ కూడా తక్కిలపాడు, ఇవన్నీ కూడా మంచి మంచి గ్రామాలే. మరి ఇవన్నీ తీసుకోకుండా దగ్గరలో ఉండే వదిలేసి ఎక్కడో దూరం ఉండే తీసుకొని రూపకల్పన చేసి ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా మనకి ఎంప్లాయీస్ కూడా అవసరం ఉంటుంది. నాకు తెలిసి దీనికి దాదాపుగా మళ్ళీ మనకు ఒక 300-400 మంది ఆఫీసర్స్ కూడా జిఎంసీ నుంచి కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇప్పటికే చాలా విలేజెస్ లో, మధ్య విలేజెస్ లో టౌన్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది తప్పితే సో సపరేట్ గా ఉండదు. కానీ మన ఈ మధ్య మనం 3 క్లస్టర్లుగా విభజిస్తున్నాము. 1 టౌన్ ఒకటి, 2 టౌన్ ఒకటి, 3 టౌన్ ఒకటి సపరేట్ గా చేసి 3 చోట్ల నుంచి కూడా పరిపాలన విభజించి చేస్తాము అని చెప్పేసి ఈ మధ్య రీసెంట్ గా కార్పొరేషన్ లోనే చెప్పడం జరిగింది. అదేమైనా నిజమైన విషయమా కాదు? ఒకవేళ కనుక అది కానీ నిజమైతే కనుక సో కార్పొరేషన్ లో ఒక చిన్న ప్రతిపాదన కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫండ్స్ ఎక్కువ రూరల్ మండలానికి లేకపోతే రూరల్ మెట్రో విలేజ్ కంపెనీ అని చెప్పి ఏదైతే ఉందో దానికి ఏమైనా తప్పనిసరి. దాన్ని నేను అబద్ధం అంటలేదు, నేను అబద్ధం అంటలేదు. 15 సంవత్సరాల తర్వాత మేము డబ్బులు అడిగి తీసుకున్నాం. మీరు దాన్ని కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మేమేమంటాం అంటే 15 సంవత్సరాల తర్వాత తీసుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ కూడా చుట్టూ ఉన్న గ్రామాలు కలుపుకుంటే మనం కూడా విశాఖ లాగానో లేదా విజయవాడ లాగానో ఇంకా పెద్ద మున్సిపాలిటీగా మనం కూడా రూపాంతరం చెందుతాం. కాబట్టి దయచేసి అందరూ సహృదయంతో ఆలోచించండి. అంటే వసతులు అంటే నిదానంగా ప్రతి ఒక్కటి మనం సమకూర్చుకోగలుగుతాం కాబట్టి దాని గురించి ఆలోచించండి. ఇప్పటికీ వాటర్ గురించి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం, అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. గుంటూరు మున్సిపాలిటీలో ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు ఏమో ఒక 5,000 మందికి ప్రగతి నగర్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. మన నగరానికి ఉన్న సిటీలో ఉన్న వాళ్ళకే మేము సమస్యలకి ఇంకా పూర్తిగా తీర్చలేకపోయాము. దయచేసి ఇది ఒకటి బుజ్జి గారిదో లేకపోతే బాలాజీ గారిదో లేదా ఇద్దరు కార్పొరేటర్లు మన కోటేశ్వర గారు వాళ్ళిద్దరు గురించి కాదు. దాని కాంట్రాక్టర్ రాలేదంటారు, బిల్లులు పాస్ అవటం లేదు. మరి ఇట్లా పెట్టుకొని ఎక్కడో దూరానున్నటువంటి గ్రామాలని
మనం కలుపుకోవడం సభ్యత కాదు. ఒక రకంగా సభ్యత అయినని మీరు అనుకుంటే మా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూర్చొని చర్చించుకొని మాట్లాడినట్లయితే బాగుంటుంది. రెండోది ఏంటంటే అత్యవసరమైన సమస్యలు, నీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ ఇవే తీర్చుకోలేకుండా ఉన్నాం పాత గుంటూరులో. మరి మీరు ఇంకా ఆ పరుగులు కలిపితే జిఎంసీ స్టాఫ్ కావాల్సి వస్తారు, ఏఈలు డీఈలు అందరూ కావాల్సి వస్తారు. మీరు పెట్టిన కార్యక్రమం బాగుంది. అదే కొన్ని ఇవేంటంటే మనం భౌగోళికంగా చూసుకుంటే ఇటు వస్తే దొనలగడ్డ మనకి చాలా దూరంగా ఉంది, అట్లాగే చిన్నపలకలూరు అది కూడా దూరంగా ఉంది, అదే అట్లాగే ఆ 2 గ్రామాలు అని ఇంకోటి దాసపాలెం గ్రామం అది కూడా దూరంగా ఉన్నాయి. కాదే దగ్గర ఇందాక మన మిత్రులు చెప్పినట్టు దగ్గరగా ఉన్నాయి అల్లవారపాడు కానీ, అదే వెనిగల్ల పెదకా కానీ, ఇటు వస్తే తక్కెలపాడు, అట్లాగే పేరెచల్ల అంటే మళ్ళీ దూరంగా ఉంటది, ఇటు వస్తే పొగడగుంట, కొన్నిపాడు, ఎందుకంటే అటు మన కార్పొరేషన్ కి దగ్గరగా ఉంది సమీప గ్రామాలు. కాబట్టి మీరు ఆలోచించి ఇవి కూడా విలీనం చేసుకుంటే మన నగరం విస్తీర్ణం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందాక టీచర్ గారు చెప్పారు పాత గుంటూరు తర్వాత కొత్త గుంటూరు వచ్చింది. ఆ రోజు నా చిన్నప్పుడు కొట్టిపాడు గ్రామం అనేవాళ్ళు, స్తంభాలగూరు గ్రామం అనేవాళ్ళు, ఉజ్జనగూడ గ్రామం అనేవాళ్ళు నా చిన్నప్పుడు. ఇప్పుడు అవి కూడా నగరంలో కలిసిపోయింది. ఇప్పుడు నగరం విస్తీర్ణం చెంది అభివృద్ధి చెందాలంటే మనం విస్తరించుకోవాలి, కలుపుకోవాలి. సరే ప్రాబ్లమ్స్ అంటారా నిదానంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు నేను లేవనెత్తిన అంశాల చుట్టుపక్కల గ్రామాలు కూడా